రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవానికి లోకేష్ హాజరు కానున్నారు. అనంతరం ఆయన ఆర్ట్స్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. తదుపరి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నూతన భవనాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు చేరుకూరి గార్డెన్స్ లో టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ రాజమండ్రి నగరానికి తొలిసారి వస్తున్న సందర్భంలో అధికారులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం మొదటిసారిగా మాత్రం రాజమండ్రి నగరానికి అయితే లోకేష్ రావడం, అలాగే భారీగా స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి లోకేష్ పర్యటించనున్నట్టు కూడా తెలుస్తుంది రాజమండ్రిలో. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సంబంధించినటువంటి మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ఈ మధ్య కాలంలో బిజీగానే గడుపుతా ఉన్నారు. దాదాపు 2 రోజుల క్రితం కూడా ఢిల్లీ హస్తినా వెళ్ళి వచ్చినటువంటి ఆయన కూడా గ్యాప్ లేకుండా మరి ప్రభుత్వ కార్యకలాపాల్లో బయట మాత్రం ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కూడా విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే అయితే మాత్రం ఆయన ఉదయం 7:30 గంటలకే గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి నివాసం నుంచి కూడా విజయవాడ విమానాశ్రయం చేరుకుని అనంతరం 8 గంటల ప్రాంతంలో అయితే మాత్రం ప్రత్యేక విమానంలో రాజమండ్రి అయితే మాత్రం చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ కాలేజీ వద్ద ఆర్ట్స్ కళాశాల వద్ద చేరుకుని కూడా అక్కడ నూతనంగా నిర్మించినటువంటి భవనాలకు నారా లోకేష్ అయితే మాత్రం మరి కాసేపట్లోనే ప్రారంభించబోతా ఉన్నారు. మరి అనంతరం కూడా విద్యార్థులు గురించి ప్రత్యక్షంగా కూడా వారితో నారా లోకేష్ అయితే మాట మంది కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు కూడా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి నారా లోకేష్ చేరుకొని అక్కడగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి భవనాల ప్రారంభోత్సవంలో కూడా నారా లోకేష్ స్వయంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కూడా కలిసి ఆ యొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం ప్రారంభించబోతా ఉన్నారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు కూడా రాజమహేంద్రవరం చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ లో కూడా దాదాపు 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో అయితే మాత్రం లోకేష్ అయితే మాత్రం మాట్లాడబోతా ఉన్నారు. 5:30 గంటల నుంచి పూర్తి స్థాయిలో కూడా పార్టీ విధి విధానాలపై అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అడిగి తెలుసుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగుపెట్టినటువంటి నారా లోకేష్ అయితే మాత్రం ఘన స్వాగతం లభించింది. బురకపూడి జంక్షన్ వద్ద మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అయితే మాత్రం గజమాలతో నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికినటువంటి విజువల్స్ కూడా మనకి ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. గడాల గ్రామంలో అయితే మాత్రం నారా లోకేష్ కు టీడీపీ కార్యకర్తలతో పాటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా క్వారీ మార్కెట్ జంక్షన్ వద్దకు ఘన స్వాగతం అయితే మాత్రం లభించింది. పార్టీ జెండాలు, డప్పులు, బాణసంచాలతో కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ కు అడుగడుగున కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాత్రం ఘన స్వాగతం అయితే మాత్రం పలికారు. ప్రస్తుతం రాజమండ్రి లాలా చెరువు జంక్షన్ లో మంత్రి నారా లోకేష్ కు అయితే మాత్రం ఘన స్వాగతం లభించినటువంటి నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరిని నారా లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తూ కూడా ఫోటోలు దిగుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే అయితే మాత్రం ఏదైతే ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిపై కూడా పూర్తి స్థాయిలో కూడా నారా లోకేష్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడబోతా ఉన్నారు. అనంతరం ఏదైతే ఆర్ట్స్ కళాశాలకు చేరుకొని నూతనంగా నిర్వహించినటువంటి భవనాలను కూడా మరి కాసేపట్లోనే నారా లోకేష్ చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభోత్సవం అయితే మాత్రం జరగబోతా ఉంది. ఏది ఏమైనా నారా లోకేష్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు అయితే మాత్రం నారా లోకేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.